సిల్వర్ స్మిత్తో గొడవ వచ్చింది, తెలుసు కదా మనకి. ఏం గొడవ వచ్చింది వాడితో? ఆర్తిమీదేవి దేవికి ఏం చేసేవాడు? ఇనపగుళ్ళు చేసేవాడు కదా. ఇప్పుడు ఆర్తిమీదేవిని తిడుతున్నాడు అంటే ఆర్తిమీదేవి ఈ 19వ అధ్యాయం మీరు చూస్తే, సరే 18 చదవండి, 17 చదవమ్మా, 17 చదువు. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు, అంటే అక్కడ యూదులకు ఇంకెవరికి తెలిసింది? అన్యులకు, అంటే దేవుడిని ఎరిగిన వారికి, దేవుడి గురించి ప్రజలు అనుకున్న వాళ్ళకి, దేవుని ప్రజలు అంటే అందరికీ తెలిసింది. అప్పుడు అందులో చాలా మంది మార్పు చెందారు. 18వ వచనం చదవండి కొద్దిగా కిందకి. అలాగా విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని అందరి ఎదుట కాల్ చేశారు. మీకు అర్థమవుతుందా? ఇంత రాడికల్ చేంజ్ వస్తూ ఉంటే ఒక కౌన్సిలర్ కోపం వచ్చేసి ఏం చేశాడు తెలుసా? పౌల్ని ఏం చేశాడు? బరబరా ఈడ్చుకుంటూ సభ ముందుకు తీసుకుని వెళ్ళిపోయాడు. చంపేద్దామని ప్రయత్నం చేశాడు. ఆ టైంలో కూడా భయపడలే. ఇంత గొంతు చించుకొని నేను ఎందుకు చెప్తున్నాను? ద మైండ్ ఆఫ్, నీ మనస్సు నిండిన దాన్ని బట్టి నీ హృదయం మాట్లాడు.